వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికాంకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా వీక్షించేటువంటి సువర్ణ మీడియా ప్రేక్షకులకి 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, ఈ 2024 సంవత్సరంలో మీనరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో క్లుప్తంగా తెలియచేసుకుందాం. అయితే చాలామందికి సందేహం ఉంటుంది, అసలు రాశి ఫలితాలంటే ఉగాది టు ఉగాది కదా మనం చెప్పుకునేటువంటిది, గ్రహాల గురించి అన్నీ అప్పుడే కదా మనం చర్చించుకుంటాం. మరి ఈ 2024 ఈ సంస్కారము ఈ సంస్కృతి మనకేంటి అని అంటారా? ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, ప్రపంచమంతా ఏది అంగీకరిస్తుందో అది కూడా ఆమోదయోగ్యమని చెప్పి మనకు చెబుతుంది. కాబట్టి 2024 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు నూతన సంవత్సరంగా ప్రపంచమంతా ఆమోదిస్తున్నప్పుడు మనము కూడా అదే విధానాన్ని అవలంబిస్తూ ఆ యొక్క జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులని అంచనా వేసుకుంటూ మనం గోచార ఫలితాలని మనం తెలియచేసుకుందాం. ఇక గమనించుకున్నట్లయితే జన్మజాతకం ఎంత బాగోలేకపోయినా, గోచారం ఎంత గొప్పగా ఉందని చెప్పినా, రాశి ఫలితాలు ఎంత గొప్పగా ఉందని చెప్పినా జరగకపోవడానికి గల కారణం జన్మజాతకం బాగోలేకపోవడం. అలాగే జన్మజాతకం ఎంత బాగా ఉన్నా, గోచారీత్యా ఎంత సరిగ్గా లేఖంగా ఉన్నదని చెప్పినా దానికి వ్యతిరేకంగా శుభాలు జరుగుతున్నాయంటే జన్మజాతకం బలంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష పండితులను సంప్రదించి ఇటు గోచార రీత్యా వచ్చే ఫలితాలు, జన్మజాతక రీత్యా ఒరిజినల్గా ఉన్నటువంటి ఫలితాన్ని బేరీజు వేసుకొని అంచనాకి తగ్గట్టుగా మంచి దేవతానుగ్రహాన్ని పొందే పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరంలో మీనరాశి వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈ యొక్క నవగ్రహాలలో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఒక్కొక్క సంవత్సరం గురువు ఒక్కొక్క రాశిలో ఉంటూ, శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటూ, 1.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో రాహుకేతుల సంచారంగా జరుగుతున్నటువంటి కారణం చేత ఈ యొక్క ద్వాదశ రాశులు కూడాను ప్రభావితమవుతాయి. ఈ యొక్క ప్రధానంగా ఈ ఉన్నటువంటి 4 గ్రహాల ప్రభావమే ఈ యొక్క జాతకరీత్యా ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ప్రధానంగా మే 2వ తారీఖు వరకు గురువు మేషరాశిలో సంచారం, తదనంతరం 2024 మొత్తం కూడా వృషభ రాశిలోకి సంచారం, శని 2024 మొత్తం కుంభరాశిలోకి సంచారం, ఇక మీనరాశిలో రాహువు, కన్యారాశిలో కేతువు సంచార ప్రభావం వలన జాతకరీత్యా గమనించాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యంగా కనిపించేటువంటిది ఏలినాటి శని ప్రభావం మీనరాశికి. సహజంగా ఏలినాటి శని ప్రభావం మొదలుగా ఉన్నప్పుడు చాలామందికి కష్ట నష్టాలు కలుగుతాయి, ధన నష్టము జరుగుతుంది, ఇంటా బయట చిక్కులు అనేటుంటాయి, చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి, తదనంతరం మళ్ళీ కొద్దిగా తగ్గుతూ వస్తూ ఉంటుంటాయి. అయితే ఈ మీనరాశి వారికి సంబంధించి మే 2వ తారీఖు వరకు అత్యంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. ధనపరమైనటువంటి ఇబ్బందులు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సమయానికి భోజనం చేసుకొని డైట్ కంట్రోల్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. ఏదేమైనప్పటికీ ఎన్ని సమస్యలున్నా ఆరోగ్యం ఉంటేనే కదా అన్ని రకాలుగా మన జీవితంలో పైకి ఎదగడానికి అవకాశం ఉండేది. వ్యయస్థానంలో శని సంచార ప్రభావం వలన కష్ట నష్టాలు, ఊరికే వృధా ప్రయాస అన్నట్టుగా లాభం లేని పనులు చేసుకుంటూ వృధాగా కాలయాపన చేసేటువంటి అవకాశాలు మే 2 వరకు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధానమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మే 2 వరకు చేయకుండా ఉండి తదనంతరమే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అలాగే శత్రువుల బాధ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, మిత్రులు కూడా శత్రువులు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. మీ యొక్క వాక్కు వలనే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎక్కువ శాతం ప్రతి విషయంలో మౌనంగా ఉండడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అంత లాభదాయకమైనటువంటి స్థితి మే 2 వరకు లేదు. కాబట్టి ఆచితూచి స్పందించండి. కొత్త ప్రాజెక్టులు వచ్చేదానికంటే కూడా మే 2 తర్వాత యాక్సెప్ట్ చేయడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మే 2 తర్వాత యాక్సెప్ట్ చేసేటువంటి ప్రాజెక్టులే మీకు విజయ అవకాశాలను తీసుకొని వస్తాయని చెప్పవచ్చు. ఇక
గమనించుకున్నట్లయితే ఈ యొక్క విదేశీయానానికి విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను కొంత ఆశాజనకంగా ఉంటాయి ఈ ఫేజ్ 1లో. అలాగే విద్యార్థులకి ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. ఇంకా చెప్పాలి అనంటే ఈ మీనరాశి వారికి ప్రధానంగా నష్టము అధికంగా ఉంటుంది. అదొక్కటే కాస్త గడ్డు కాలము. మిగతా అన్ని ప్రయత్నాలు కూడా చక్కగా ముందుకు సాగినప్పటికీ కూడా ఏ పని చేసినా ధనపరముగా కావచ్చు ఆ పని యొక్క లాభాన్ని పొందలేకపోవడమే ఇబ్బందిగా ఉంటుంది తప్ప మిగతా పని కార్యక్రమాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. ఇక ఫేజ్ 2 అయితే గురువు వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చాలా మటుకు వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఫేజ్ 1లో వివాహానికి ప్రయత్నంలో వచ్చే అడ్డంకులని ఈ ఫేజ్ 2 ద్వారా తొలగించుకుంటారు. ఫేజ్ 2లో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాల్లో విజయాన్ని పొందుతారు. తద్వారా మంచి జీవిత భాగస్వామి లభించేటువంటి అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి యోగ్యత మీకు కలుగుతుంది. ఇంకా చెప్పాలనంటే శత్రువులై మిత్రులై మీకు పాదాక్రాంతులై మీకు అన్నీ కూడాను పనులు చక్కజేసి పెడతారు. అంటే కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సంతానం అన్నట్టుగా అన్ని రకాల పనులు కూడాను మనకు శత్రు దుర్భేద్యమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు అత్యంత శుభమైనటువంటి ఫేజ్ 3 కాలం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ ఫేజ్ 3లో వచ్చినప్పుడు చక్కగా సంతానపరమైనటువంటి అభివృద్ధిని మీరు చూస్తారు. సంతానం మీకు ఆనందించేటువంటి విధంగా మీకు చక్కటి రూపకల్పన ఉంటుంది. మీ పూర్వపుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పూర్వపుణ్యాన్ని మీరు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు మధ్యలో మీరు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇట్టి వృషభ రాశిలోకి సంచారం జరుగుతున్నటువంటి గురు ప్రభావం వలన విదేశీయానం విదేశీ విద్యతో పాటుగా అన్ని రకాలైనటువంటి ఆస్తులు కొనుగోలు అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో అత్యంత లాభాన్ని మీరు పొందుతారని చెప్పొచ్చు. కొనుక్కుంటే తక్కువకి అమ్ముకుంటే ఎక్కువకి విధంగా ఉండే విధంగా మీ యొక్క జీవితం అనేటువంటిది ఉంటుంది అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు. కాబట్టి ఈ సమయం అత్యంత శుభమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానముగా ఈ యొక్క అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 21వ తారీఖు వరకు నూతన కార్యక్రమ అనేటువంటిది చేపడతారు. నూతన భాగస్వామ్యాలు ఏర్పడతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు తద్వారా అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ముఖ్యంగా ఖర్చులు తగ్గుతాయి. మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. అలాగే ఇక్కడ విదేశీయానం విదేశీ ప్రయత్నాలన్నీ కూడాను సఫలీకృతమవుతాయి. ఉద్యోగస్తులు అలాగే ఉపాధ్యాయులు బదిలీలు కోరుకునేటట్టయితే అత్యంత శుభకాలంగా చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఫేజ్ 1 అనగా మే 2వ తారీఖు వరకు మీనరాశి వారికి అత్యంత గడ్డు కాలం. మే 2 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు మధ్యమంగా సాధారణంగా విజయాల్ని పొందుతూ సూపర్గా ఉండేటువంటి సమయం అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అనుకూలమైనటువంటి దైవము నాగదేవత ఆరాధన మానసాదేవి స్తోత్రాన్ని ప్రతిరోజు కూడాను 8 సార్లు పఠించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవు నెయ్యి తేనె వీటితో అభిషేకం జరిపించి చలిమిది నైవేద్యంగా పెట్టండి. పెద్దలకి పాద నమస్కారం చేయండి. మీ యొక్క జన్మ నక్షత్రం మీరు పుట్టినటువంటి ప్రతి నక్షత్రం ఉంటుంది. ప్రతి వ్యక్తి ఒక నక్షత్రంలో జన్మిస్తాడు కదా. మీకు ప్రతి నెలలో మీ యొక్క నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రం ఉన్నటువంటి రోజున వృద్ధాశ్రమానికి చేరుకొని పెద్దలకి ఏదైనా పండ్లు తినే పదార్థాలు కనుక పచ్చిపెట్టినట్లయితే మీకు అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది. మంచి యోగదాయకమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అంతేకాకుండా కలిసి వచ్చేటువంటి వారము గురువారము ఆదివారము. అదృష్ట సంఖ్య 1, 9, 3. అలాగే మీరు ఆదివారం రోజున మాంసాహారాన్ని నిషేధించడము, గురువారం రోజున ఉపవాసాన్ని పాటించడం ఇవన్నీ కూడా మీ జీవితంలో అభివృద్ధికి తోడ్పడతాయి. కాబట్టి చక్కగా దైవానుగ్రహంతో ఆత్మశక్తితో ముందడుగు వేసినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారు. అట్లాగే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అధికంగా ఉన్నప్పుడు మీ యొక్క సంకల్పం నెరవేరకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో సంకల్ప సిద్ధి హోమాలని 21 రోజుల పాటు ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 7 తరాలు తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నా అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోయినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అంటారు. కాబట్టి ఇటువంటి పితృదోషం లేదా పితృశాపం ఉన్నప్పుడు కుటుంబంలో వివాహాలు కానీ అనుకున్న పనులు కానీ సంతానం కలగకపోవడం కానీ ఇవన్నీ కూడా జరగకుండా ఉంటుంటాయి. కాబట్టి ఈ పితృదోష నివారణ మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. ఇక ప్రత్యేకంగా కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదానం ఆశ్రమం స్వంతంగా నడుపుతున్నాము. మా స్వంత భవనంలో జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా అక్కడ నిత్యం శివబంధువులకి అన్నదానం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ పెళ్లి రోజున కానీ మీ పుట్టినరోజున కానీ
మీరు మీ యొక్క ఆనందాన్ని కాశీలో ఉన్నటువంటి శివబంధులతో కూడా పంచుకోదలిస్తే కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి అన్నదాన వివరాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ జాతకరీత్యా ఉన్నటువంటి ఫలితాలను, గోచారీత్యా ఉన్నటువంటి ఫలితాలను బేరీజు వేసుకొని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష పండితుల్ని సంప్రదించి మీ యొక్క విలువైన నిర్ణయాలు మీరు తీసుకుంటారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.